శంకర్ ఏం చదువుతున్నారా బడెక్కడ మోడల్ స్కూల్ అంటే మంచి పడాలి. మోడల్ స్కూల్ అంటే మంచి పడాలి. నువ్వు ఇంట్లో కొట్టుండవు కొట్టిందా అదే రైతు శంకరానికి ఎట్టుంది ఆరోగ్యం వెళ్తుంది అటు ఇటు కంపెనీ ఇప్పుడు మనకు నాగనూరు రాజరెడ్డి అదే శంకరంగా స్విచ్ అవుతుంది శంకరం మా వయసు అయిపోయింది అయ్యా మీరే ఈ ఎలక్షన్ అయిపోతే మీది కూడా అయిపోతుంది కొట్టేస్తారు పేరు కొట్టేస్తారు ముందే రాజరెడ్డి అంటూ తెలివిగాను కదా ఎడుంది ఉడ్డోడా ఎవరు ఆయన బండ కొట్టి గుట్టాడు రాష్ట్రంలో ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హత ప్రాతిపదికన ఎదుగుతుందో సాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా ఇండ్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ వారికి గృహ నిర్మాణ సముదాయం కల్పన చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ గృహ నిర్మాణం హౌసింగ్ శాఖనే కనుమరుగైపోయింది. చిత్రం ఏంటంటే అసలు మీరు హౌసింగ్ స్కీమ్ ఏ మేరకు అమలు చేస్తారు అనేది ఒక అంశం అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ని రద్దు చేసింది గత ప్రభుత్వం. అప్పుడు ఎన్నికల ముందు ఏదైతుందో సరిగా మళ్ళీ జనంలో ఎక్కడ అంటే ఏర్పడుతున్నటువంటి ఒక వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని 3 లక్షల రూపాయల అంచనాతోని ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు మంజూరు పత్రాలు ఇచ్చారు. సరే ఆ మంజూరు పత్రాలు కేవలం ఏదైతుందో అవి ప్రకటనలకే పరిమితమైనట్టు అయిపోయింది. కానీ వాళ్ళ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఇందిరమ్మ రాజ్యం స్థాపనలో భాగంగా అర్హులైన నిరుపేద వర్గాల వారందరినీ గుర్తిస్తూ ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా పారదర్శకంగా గ్రామంలో ఏదైతున్నదో అధికారులతో పరిశీలింపచేసి అర్హులను గుర్తింపు చేసి ఇవాళ ముందుగా ఏదైతే ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసుకొని హౌసింగ్ కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా ఇల్లు లేని వారికి అందరికీ 3500 లబ్ధిదారులను గుర్తించి 5 లక్షల రూపాయల అంచనాతో ఇప్పుడు ఈ ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో 4 లక్షల పైచిలకు ఇంటి నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఈ సంవత్సరం 25-26 ఆర్థిక సంవత్సరం నిర్మాణం చేపడుతున్నాయి.